హాయ్ గైస్, ఈరోజు మా అన్న దగ్గర బండి తీసుకొని అలా జంక్షన్ వెళ్తుంటే ఈలోపు కరెంటోడు ఇలా కరెంట్ తీసాడు. ఎట్లాంటి చూసినప్పుడు నాకు ఒక్కటే గుర్తొచ్చింది. రోజు కరెంట్ తీసేస్తాడు అని అనిపిస్తుంది, కానీ అనలేనుగా. సర్లే వదిలేండి. ఏలూరులో కానీ విజయవాడలో కానీ కేఎఫ్సీ తిన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఈ జంక్షన్లో కూడా ఎట్లాంటి పెడితే బాగుండేదని. అలాంటి కేఎఫ్సీ స్టైల్ ఫ్రైడ్ చికెన్ మన జంక్షన్లో వచ్చిందంటే ఆగుతామా? బండి వేసుకొని బయలుదేరాం. అలా ఎస్బీఐ దగ్గర యూటర్న్ తీసుకుని కొంచెం ఎదరికి వెళ్తే మన డెస్టినేషన్ వస్తుంది. నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుండి నాకు చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. షాప్ అయితే బయట నుంచి ఇలా ఉంటుంది. ఇదేమో కిచెన్, ఇంకా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. లోపల అంబియన్స్ అయితే డీసెంట్గా బాగున్నాయి. ఇంకా సీటింగ్ అయితే కనుక 7 కూర్చోవచ్చు ఈజీగా. మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర బడ్జెట్లో కాంబోస్ కూడా ఉన్నాయి. మేకింగ్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. అలా మన పార్సల్ తీసుకొని మనం ఇంటికైతే రిటర్న్ అయ్యాం. మనం జంక్షన్ వెళ్ళి ఇంటికి వచ్చేలోపు కరెంట్ అయితే వచ్చేసింది. మనం అయితే మన పార్సల్ ఓపెన్ చేద్దాం. నేనైతే 4 చికెన్ వింగ్స్, ఒక పెర్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇవైతే మన చికెన్ వింగ్స్ బాగున్నాయి. ఇంకా ఇవైతే మన ఫ్రెంచ్ ఫ్రైస్. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు. ఇంకా 4 సాస్ ప్యాకెట్లు ఇచ్చారు. ఫస్ట్ అయితే మనం చికెన్ వింగ్ని ట్రై చేద్దాం. చాలా బాగుంది. కేఎఫ్సీకి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాం. ఇవి కూడా చాలా బాగున్నాయి రెండు. జంక్షన్లో ఈ టేస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగున్నాయి నిజంగా. ఇంకా సాస్తో అయితే తినాల్సిందే ఖచ్చితంగా. మా అమ్మ నాన్న ఫస్ట్ టైం తిన్నారు, వాళ్ళకి బాగా నచ్చాయి. ఇంకా మా తమ్ముడు అక్కడే మిస్ అయ్యాడు. నేనైతే బొయ్యకలు తప్ప ఏం మిగల్చలేదు. థమ్స్అప్ అయితే మస్ట్. షాప్ అడ్రస్ వచ్చి విజయవాడ రోడ్ ఎస్బీఐ ఆపోజిట్ లోనే ఉంటుంది. గోల్డెన్ ఫ్రైజ్ అని ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా. ఓకే, బాయ్.